రామగుండం నియోజకవర్గంలో డైవర్షన్ పాలన కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆరోపించారు. ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా అభివృద్ధి పేరిట చిరు వ్యాపారుల దుకాణాలను కూల్చివేయడం అమానుషమని పేర్కొన్నారు. శనివారం గోదావరికని టీబీ జీకేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సుందరీకరణ పేరుతో ఎన్టీపీసీ గోదావరికనిలో చిరు వ్యాపారుల దుకాణాలను కూల్చివేసి వారి జీవితాలను రోడ్డు మీదకు తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను దాటవేయడానికే అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు రామగుండం ఎమ్మెల్యే కూల్చివేతల రూపకంగా డైవర్షన్ పాలనను కొనసాగిస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తున్న మహిళలు నెలకు 2,500 రూపాయలు, వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్, రైతులకు 15,000 రూపాయల రైతు భరోసా ఎందుకని అమలు చేయడం లేదని ప్రశ్నించారు. OCP-5 బ్లాస్టింగ్లతో పరిసర ప్రాంతాల నివాసాలు పూర్తిగా దెబ్బతింటున్నా ఎందుకని యాజమాన్యంతో మాట్లాడి పరిష్కరించడం లేదని నిలదీశారు. దుకాణాలను కూల్చివేయడంపై కనబరుస్తున్నటువంటి శ్రద్ధను క్వార్టర్లకు మౌలిక వసతులు కల్పించడంపై చూపెట్టాలని హితవు పలికారు. రామగుండం నియోజకవర్గంలో డైవర్షన్ పాలన నడుస్తూ ఉన్నది. సంవత్సర కాలంలో ప్రజలు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు అని ఎదురు చూసిండ్రు. సంవత్సరం అయింది, అసలు హామీల ఊసే లేకుండా అభివృద్ధి అనే ఒక జపంతో కూల్చివేతల పర్వంతో చిరు వ్యాపారస్తులను ఈరోజు రోడ్ల మీద దినదిన గండంగా బ్రతికేటువంటి పరిస్థితిని తెస్తూ ఉన్నారు. ఎన్టీపీసీలో చిరు వ్యాపారస్తులను కూల్చేసారు, షాపులను. ఇప్పటి వరకు ఎండకు నీడ లేకుండా వర్షానికి తడుస్తూ ఇలా వ్యాపారం చేసుకునేటువంటి దుస్థితిలోకి వచ్చింది. ఇక్కడ ప్రధాన చౌరస్తాలో కూడా అదే పరిస్థితి. దినదిన గండంగా వ్యాపారులు ఈరోజు రామగుండంలో బ్రతుకుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా మాకు ఇచ్చిన హామీలు ఎవి అని అడిగితే కనీసం వాటి మీద ఏమీ మాట్లాడకుండా ఎలా పరిపాలన చేస్తున్నారు, డైవర్షన్ పాలన చేస్తున్నారు ఈరోజు రామగుండం నియోజకవర్గంలో. అందుకే ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా ఇలా మేము స్థానిక ఎమ్మెల్యేను, ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆనాడు మీరు 2,500 రూపాయలు మహిళలకు నెలకు ఇస్తా అన్నటువంటి మహాలక్ష్మి పథకం ఏమైంది? మహిళల ఓట్లను దండుకోవడం కోసం ఆ రోజు హామీలు ఇచ్చి ప్రమాణాలు చేపించి దరఖాస్తులు తీసుకొని దండాలు పెట్టి ఏడుపులు పొడబొబ్బలతోని గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు? అసెంబ్లీలో ఎందుకు మాట్లాడతలేరు? మీ ముఖ్యమంత్రి గారిని ఎందుకు నిలదీస్తలేరు? 4,000 రూపాయలు వృద్ధుల దగ్గరికి వెళ్ళి అవా మీకు 4,000 వస్తాయని చెప్పేసి దండం కాళ్ళు మొక్కుతిరి. మరి ఆ 4,000 అడిగితే ముసలోళ్లను కనీసంగా పట్టించుకుంటూ లేకపోతుంది. సంక్రాంతి తర్వాత పెద్ద ఎత్తున మీ యొక్క పాలన మీద ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు అని ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చితక వ్యాపారస్తులు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి పట్టాలు ఇచ్చిండ్రు వాళ్ళకు, ఓల్డ్ అశోక్ టాకీస్ దగ్గర వాళ్ళకి కూలగొట్టారు. గతంలో సోమారం సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోచమ్మ మైదానంలో అనేక మంది బిల్డింగ్లు కట్టుకున్నారు. అప్పుడు కూడా పర్మిషన్లు ఇచ్చారు.
మాజీ మేయర్ గారు అని ఇంకా కొంతమంది నాయకులని నిన్నటికి నిన్న కూరుస్తాము. అసలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, దాని మీద ఎమ్మెల్యే గారు తప్పకుండా సమాధానం చెప్పాలి. అభద్రతలోకి ప్రజలు వెళ్ళకుండా చూడాలి. అసలు ఏమి చేస్తాం, ఏం అభివృద్ధి చేస్తాం? ఈ గోదావరి ఖనిని సుందరీకరణ చేస్తూ ఉంటాం, గత వైభవాన్ని చేస్తా అంటే గత వైభవంలో ఇవన్నీ లేవు. మీకు కనీసంగా గోదావరి ఖని సంగతి, గోదావరి ఖని పరిసరాల కోసం, ఇక్కడి పరిస్థితుల కోసం తెలిస్తే మాత్రం గత వైభవం తెస్తానని అన్నారు, పూర్వవైభవం తెస్తానని అన్నారు. పూర్వవైభవం అంటే ఇది ఒక గ్రామ పంచాయతీ, పూర్వవైభవం అంటే ఇది నోటిఫైడ్ ఏరియా, పూర్వవైభవం అంటే ఇది మున్సిపాలిటీ, పూర్వవైభవం అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులు 40,000 మంది కార్మికులను తేవడం మీ పుణ్యమే కదా. గోల్డెన్ షేకాండ్ పేరిట వేలాది మందిని కార్మికులను తరలించింది. ఇలా OCP3 బ్లాస్టింగ్ జరుగుతుంది. మా బొట్టు రజిత రవీందర్లు ఆ బ్లాస్టింగ్ విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. అధునాతనమైనటువంటి టెక్నాలజీ వచ్చింది. మరి ఇక్కడ ఉన్నటువంటి బ్లాస్టింగ్లను జరుగుతుంటే ఇల్లు కూలిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. వాటి మీద మాట్లాడండి ఈ సింగరేణి యాజమాన్యంతో. ఈ సింగరేణి యాజమాన్యం చేయాల్సింది ఉన్న ఇళ్లను, క్వార్టర్లను కూలగొట్టడం కాదు, ఉన్న క్వార్టర్లను, ఉన్న ప్రజలకు మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించండి. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీరు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఎప్పటి వరకు నెరవేరుస్తారు? విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్రావు, కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, కల్వచర్ల కృష్ణవేణి, నాయకులు నడిపెల్లి మురళీధర్రావు, నారాయణదాస్ మారుతి, బొడ్డు రవీందర్, నూతి తిరుపతి, సట్టు శ్రీనివాస్, జక్కుల తిరుపతి, ఇరుగురాళ్ల శ్రావణ్, శేషగిరి వెంకన్న, ఆవునూరి వెంకటేష్, ముద్దసాని సంధ్యారెడ్డి, రాజేష్, అతారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.